కడప జిల్లా లింగాల మండలం లోపట్నుతల గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. రామాచారి సృజనల కుమార్తె నిత్విక గురువారం వాటర్ డ్రమ్ములో విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తమతో గొడవలు పడుతున్న స్వాతి అనే మహిళపై నిత్విక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్వాతి ఇంటి వద్ద ఉన్న సీసీ ఫుటేజ్, డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారంగా సాక్ష్యాలను సేకరిస్తున్నామన్నారు. ఇరు కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా గొడవలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. సృజన స్త్రీ బాధితురాలున్నారు. వారి వచ్చి లింగాల మండలము లోపటనూతల గ్రామము. ఎవరైతే స్వాతి అనేటువంటి ఆమె ఉందో వారిపైన ఈమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి వీరికి చిన్న చిన్న గలాటలు, అదే రకంగా మోటార్ సైకిల్ కాల్ చేయడము, సాక్ష్యాలు కన్నా లేకోకుండా ఉంటే తరచూ గలాట పడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి అక్కడ సీసీ కెమెరాలు బోత్ హౌసెస్కి, స్వాతి హౌసెస్కును సృజన స్త్రీ హౌసెస్కి అక్కడ ప్రొవైడ్ చేయడము, ఆ రోజుల్లో జగడం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం 5 మందికి మనం తహసీల్దార్ కోర్టులో మనం బౌండరీ చేశాం. ఆ బాండ్స్ ను ఇప్పుడు వైలేట్ చేసినారు కాబట్టి దాన్ని కూడా ఫోర్ ఫ్యూచర్ అనేటువంటిది అది ఎంఆర్ఓ గారికి రాస్తాం. వారు తదనంతరం వారు చూసుకుంటాం. ఈ ఏదైతే మీరు సీసీ ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి కలెక్ట్ చేసుకుంటాము. అదే రకంగా వాటర్ డ్రమ్ లో ఉన్నారు కాబట్టి ఆమె కడుపులో నీళ్లు కూడా పోయినాయి కాబట్టి ఆ కడుపులో ఉన్నటువంటి నీళ్లు కూడా మన మెడికల్ ఆఫీసర్ నుంచి సీజ్ చేస్తాము. ఇక్కడ ఐఓ గారు కూడా ఆ డ్రమ్ లో ఉన్నటువంటి వాటర్ తీసుకొచ్చి 2 కంపారిజన్కి విజయవాడ FSL కు పంపిస్తాం. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఒక నిర్ధారణకు వచ్చేసి ఆమెకు 100కి 100 పాళ్ళు ఈమెకు న్యాయం చేస్తాం.